హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో, ఒక రెమెడీ అని చెప్తానండి. ఎందుకు అంటే 21 సార్లు ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకొని మీరు ఊహించుకుంటే చాలు, ప్రతిరోజు కూడా మీ బ్యాంకు అకౌంట్లోకి డబ్బు అన్నది క్రెడిట్ అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు మీ అకౌంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది వరదలాగా. ఇది 100కి 1000% కూడా జరిగి తీరుతుందండి. వద్దంటే డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు జీవితాంతం బతికినంత కాలం తరతరాలకి తరగకుండా డబ్బు అన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్. అలాగే దానితో పాటు ఒక డివైన్ కోడ్ కూడా చెప్పబోతున్నా అండి. ఈ రెండింటిని గనుక మీరు నేను చెప్పినట్టు చేశారు అంటే మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు. మీరు ఎటు వెళ్ళినా ఏం చేసినా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అతుక్కుపోతుంది. అంతలా డబ్బుని ఆకర్షిస్తారు, అట్రాక్ట్ చేస్తారు. అంతేకాదండి, మీ బ్యాంక్ అకౌంట్ డబ్బుతో నిండిపోతుంది. బ్యాంక్ అకౌంట్ ఒక్కటే కాదండి, మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది, ధన వర్షం కురుస్తుంది. సిరి సంపదలు మీ ఇంట్లో నాట్యమాడతాయి. సాక్షాత్తు లక్ష్మీ కుబేరులే మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. మనీ ఫ్లో అన్నది మీరు చూస్తారు. మీరు చేస్తున్న పని ఆపేసినప్పటికీ కూడా మీ దగ్గరికి ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఉరుక్కుంటూ వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాల్సిందే. అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్, ఒక డివైన్ కోడ్. డోంట్ మిస్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. వదులుకుంటే మీకు పట్టబోయే అదృష్టాన్ని మీ చేతులతో మీరే పక్కకి నెట్టేసినట్టు, బయటికి నెట్టేసినట్టే. ఇక గుమ్మం దాకా వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని, లక్ష్మీదేవిని అవమానించి మొహాన తలుపులు వేసేసినట్లే. అందుకే మరీ చెప్తున్నా, మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి మిరాకిల్స్ని సృష్టించేటటువంటి ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఆ డివైన్ కోడ్ ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలనుందా? అయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు నేను ఏం చెప్తున్నాను అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందని మీ మనసుకు అనిపిస్తుందో అలాంటి వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మనకు తెలిసిన గురూజీ అండి, ఈయన చెప్పింది 100కు 100% జరిగి తీరుతుందండి. లేదు, కాదు, లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్య అయినా, ఎలాంటి మొండి ప్రాబ్లమ్స్ అయినా కూడా చిటికలో పరిష్కరించేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు. వీరు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగుదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, కొన్ని గుప్త సమస్యలు ఉంటాయండి. అవి పట్టుకున్నాయంటే అల్లాడించేస్తాయి మనిషిని. అవి ఒకరితో చెప్పుకోలేం, అలాగని మనం సాల్వ్ చేసుకోలేం. అలాంటి వాటన్నింటికి చక్కగా మంచి పరిష్కారాలు అందిస్తున్నారు. మీ వివరాలు అన్ని గోప్యంగా ఉంచుతారు. మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ఎవరైతే శుభాకాంక్షలు అందుకోవాలి అనుకుంటున్నారో, అంటే పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, షష్ఠపూర్తి కానీ, ఇలా ఏవైనా శుభకార్యాలకు సంబంధించి మన ఛానల్లో విషెస్ చెప్పించుకోవాలన్నా, శుభాకాంక్షలు చెప్పించుకోవాలి అన్నా ఇక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ కనుక పంపినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా విషెస్ కానీ, శుభాకాంక్షలు కానీ తెలియజేయటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని ఎవరికి ఉండదండి. అలాగే ఉన్న అప్పులన్నీ తీర్చేసుకొని ప్రతిరోజు సంపాదనను పెంచుకోవాలి. సంపాదన వరదలా రావాలి. మన బీరువాలో కట్టలు కట్టలుగా డబ్బుని నింపేసుకొని ఆ డబ్బు కట్టల్లో చూసి మురిసిపోవాలి. మన బ్యాంకు అకౌంట్లో దండిగా డబ్బులు చూసుకోవాలి. అంతేకాదండి, ఏదో ఒక విధంగా అకౌంట్లోకి ప్రతిరోజు డబ్బు వస్తూనే ఉండాలి, క్రెడిట్ అవుతూనే ఉండాలి. అంటే
ఏం చెయ్యాలి? ఈ గొడ్డు చాకరీ చేయలేకున్నాం, కష్టమైతే గాడిద కష్టం పడుతున్నాం, కానీ సంపాదన మాత్రం అంతంతగా మాత్రంగానే ఉంది. అలా కాకుండా మాకు డబ్బు దండిగా రావాలి, మేము ఆశపడినవన్నీ కొనుక్కోవాలి, ఆశపడిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మా బిడ్డలకు ఒకంత డబ్బు కూడబెట్టి ఇవ్వాలి, ఒక ఇల్లు కట్టించువాలి, ఒక కారు బంగ్లా ఒక భూములు ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఇలా ఎంతమందికి ఆశ ఉండదండి? పిల్లలను కన్నా ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. మనిషి పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి ఆశలు కోరికలు సర్వసాధారణం కదా. మరి ఇలాంటి కోరికలన్నీ కష్టాలన్నీ తీర్చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈరోజు నేను ఒక అద్భుతమైన తాయిలాన్ని అందివ్వబోతున్నా అండి. నిజంగా ఇది ఒక కానుకే అని చెప్తాను. ఈరోజు మీకు నేను ఈ అందివ్వబోతున్నటువంటి ఈ కానుకను మీరు అందుకొని నేను చెప్పినట్టు ఫాలో అయిపోయి నేను చెప్పింది చెప్పినట్టు మీరు చేశారు అంటే మీరు ధనవంతుల లిస్టులో చేరటం ఖాయం, అపర కుబేరులుగా మారటం ఖాయం. ఎందుకంటే అద్భుతాలకే అద్భుతాలను చేసి చూపించే ఒక స్విచ్ వర్డ్, అలాగే ఒక డివైన్ కోడ్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా. కాబట్టి ఇక మాటే మంత్రం. ఒక్కొక్కసారి మన మాటే మంత్రంలా పనిచేస్తుంది కదా. మన మాట ఎంత అద్భుతంగా మాట్లాడతామో మన పనులు కానీ మన రోజు కానీ ప్రతి ఒక్కటి అంత అద్భుతంగా ఉంటాయి ఆ రోజు. మరి అంతటి శక్తివంతమైన ఆ స్విచ్ వర్డ్, ఆ డివైన్ కోడ్ ఎప్పుడు చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి అని అంటే మీరు ప్రతిరోజు కూడా 21 సార్లు కానీ 51 సారి కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ 21 టైమ్స్ 51 టైమ్స్ 54 టైమ్స్ లేదా 108 టైమ్స్ చాంటింగ్ చేసుకున్నా జపం చేసుకున్నా మీరు చెప్పుకుంటూ ఉన్న ఈ మాటని ఎంత అద్భుతం జరుగుతుందంటే మీ కళ్ళతో మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. మీరు ఇలా చెప్పుకున్నారు అంటే మీరు కోరుకున్న డబ్బు, మీరు ఏదైతే డబ్బును అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అని అనుకుంటున్నారో, అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదైతే రావాలి అనుకుంటున్నారో, ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎంతో కొంత డబ్బు ఏదో విధంగా క్రెడిట్ అవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి. మీరు గనక నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారు అంటే ప్రతిరోజు కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు అన్నది క్రెడిట్ అవుతుందండి. ఇది 100కి 1000% కూడా జరుగుతుంది. ఏదో ఒక విధంగా ఎంతో కొంత రావటం అయితే మీ కళ్ళారా మీరు చూస్తారు. ఇంకా ఆ డివైన్ కోడ్ ఏంటి, ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి అంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పుకోండి. ఎలా ప్రశాంతంగా ఉండాలి? హర్రీగా ఉంటూ క్లమ్జీగా ఉండు, మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటే పనికి మాలిన ఆలోచనలు, చిరాకులు, కోపం, ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదో, ఇప్పుడు మనం ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొంటున్నామో, పైసా చేతిలో నిలవనప్పుడు పిచ్చి ఆలోచనలు, పైత్యపు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. గమనించండి. ఎదుటివారి మీద చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అరవాలనిపిస్తుంది, కసరాలనిపిస్తుంది, కొట్టాలి తిట్టాలి కూడా అనిపిస్తుంది. దేని మీద శ్రద్ధ ఉండదు, దేని మీద దృష్టి ఉండదు, దేని మీద చూపు ఉండదు. ఎంతసేపటికి డబ్బు అనే ఉంటుంది మనసులో. కాసేపు ఈ డబ్బు అనే డప్పులో వాయించటం పక్కన పెట్టేసేయండి. మీ మనసులో ఉన్న మెదడులో ఉన్న చెత్తనంతా తీసి డస్ట్బిన్లో వేసేయండి. కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మనసు మైండ్ అన్నీ ప్రశాంతంగా ఉండాలి. మీరు కుదిరితే మీకు అంత ప్రశాంతత రావాలి అంటే బ్రాహ్మీ ముహూర్తం ఒకటే బెస్ట్ ఆప్షన్ అండి. ఆ సమయంలో ప్రశాంతంగా నిద్ర లేచి ఉంటారు. మనసులో ఏ గజిబిజి ఉండదు, అలసట ఉండదు, అలజడి ఉండదు, మీకు డిస్టర్బెన్స్ ఉండదు మెయిన్. అలాగే మీరు ఆ సమయంలో యూనివర్స్కి కానీ భగవంతుడికి కానీ ఏం చెప్పినా వెంటనే నేరుగా క్షణాల్లో వెళ్ళి చేరుతుంది, స్ట్రైట్గా చేరిపోతుంది. కాబట్టి అలాంటి టైం మీకు కుదిరితే చూడండి, 3 to 6 లోపు ఆ సమయంలో మీరు ట్రై చేయండి. లేదా లేట్ నైట్ పడుకున్నాక భోంచేశారు, ఇక పడుకుంటాము అన్నాక మైండ్ కాసింత ప్రశాంతంగా ఉంచుకోండి. కుదిరితే స్నానం చేసుకోండి, లేదా ముఖము కాళ్ళు చేతులు కడుక్కుంటే కొంచెం ఫ్రెష్ ఫీల్ అని వస్తుంది. ఆ ఫీల్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, తూర్పు ఫేస్ కానీ ఉత్తరం ఫేస్ కానీ పెట్టి కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టుకొని మనసులో ఉన్న అలజడినంతా తగ్గించేయండి. కాసేపు ఒక 5 నిమిషాలు కుదిరితే ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ అంటూ రిలాక్స్ చేసుకోండి. ఆ తర్వాత వెన్నెముక నిటారుగా పెట్టుకొని కుబేర ముద్ర వేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మనీ మెడిటేషన్
మ్యూజిక్ అన్నది పెట్టుకోండి. మనకు యూట్యూబ్లో ఎక్కడైనా దొరుకుతుంది. మనీ మెడిటేషన్ మ్యూజిక్ అన్నది లైట్గా పెట్టుకోండి. ఫేస్లో ఒక ప్రశాంతమైన ఫీల్ రావాలి, ఒక చిరునవ్వు ఉండాలి, ప్రశాంతత అన్నది కనబడాలి, ఎక్కడ అలజడి ఉండకూడదు. ఆ స్థితికి మీరు చేరుకున్నారు అంటే ఆ సమయంలో చేసే ప్రతి ఒక్కటి అద్భుతాలను సృష్టించేస్తుంది. మీరు ఎప్పుడు గాబరాగా, చిరాగ్గా, చికాగ్గా, కోపంగా, టెన్షన్గా చేశారో సరైనటువంటి రిజల్ట్ రాదు. మీ కోరిక మీరు కరెక్ట్గా యూనివర్స్కి కనెక్ట్ చేయలేరు, భగవంతుడికి కనెక్ట్ చేయలేరు. ఎప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉంటారో అప్పుడే కరెక్ట్గా కనెక్ట్ చేయగలుగుతారు, క్షణాల మీద కనెక్ట్ అయ్యేటట్టు. ఇది గుర్తుంచుకోండి. ఇక కూర్చున్నారా, ఒక మంచి వాతావరణంలో కూర్చున్నారా, ప్రశాంత స్థితికి చేరుకున్నారా, వెన్ను నిటారుగా పెట్టి కూర్చున్నారా, కుబేర ముద్ర వేసుకున్నారా, మనీ మెడిటేషన్ మ్యూజిక్ వెనక పెట్టుకున్నారా, ఓకే, రెడీ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ వర్డ్ అలాగే డివైన్ కోడ్ రెండు చెప్పబోతున్నాను. స్విచ్ వర్డ్ ఏంటి అంటే కౌంట్ 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 5 to 0. ఓకేనా? 3 సార్లు కౌంట్ 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 5 to 0. ఇంకా డివైన్ కోడ్ 808741 808741. ఇక రెండింటిని మర్జ్ చేయాలి, మనం కలిపి చదవాలి. ఎలా? ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. కౌంట్ 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 5 to 0 808741. అంతేకాని మీరు కౌంట్ 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 520 808 ఇట్లా అస్సలు చదవకండి. ఓకేనా? నేను ఎలా చెప్పాను? కౌంట్ 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 5 to 0 808741 విడివిడిగా చదవాలి. మీరు ఇలా కనుక 21 times లేదా 51 times 54 times 108 times చాంటింగ్ చేయగలిగితే, జపించగలిగితే, చెప్పుకోగలిగితే మిరాకిల్స్ని చూస్తారు. అప్పుడు మీరు ఈ స్విచ్ వర్డ్ ఏదైతే చెప్పుకుంటున్నారో అప్పుడు ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఎందుకు ఊహించుకోమనను? ఊహించుకుంటే మీ అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతుంది, మీ అకౌంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుందని ఎందుకు అన్నాను అంటే, మీరు ఇక్కడ కుబేర ముద్ర వేసుకొని ప్రశాంతమైన స్థితికి వచ్చి ఇక్కడ ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటున్నప్పుడు మీరు ఊహించుకోండి. ఎలా? మీరు కూర్చుని ఉంటారు కదా, మీ మీద 500 రూపాయల కట్టలుగా మీ మీద వర్షంలా పడినట్టు, మీ మీద ఫ్లో అవుతున్నట్టు, పడుతున్నట్టు, బంగారుపు కాసులు, గోల్డ్ కాయిన్స్ మీ మీద పడుతున్నట్టు ఊహించుకోండి. అసలు ఇమాజిన్ చేసుకోండి. ఒక్కసారి ఒళ్ళు జిమ్ అంటుంది, జిల్ అంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫీల్. మీరు మనస్ఫూర్తిగా మనసారా ఆ ఫీల్ని కనుక ఫీల్ అయ్యారు అనుకోండి, మీరు ఇక్కడ ఏదైతే మీ మీద పడుతుంది, గోల్డ్ కాయిన్స్ కానీ 500 నోట్లు కానీ కట్టలుగా పడుతుందని మీరు ఎలా అయితే ఊహించుకుంటున్నారో అది నిజంగా పడుతుంది. ఎక్కడ? మీ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా పడి తీరుతుంది. మీరు ఇలా ఊహించుకోవాలి. ఊహించటం కూడా ఒక సాధన. ఆ ఊహించటం ఎలా అంటే, మాకు నిజంగా జరిగిపోయింది, ఇప్పుడు నా మీద బంగారపు నాణ్యాలు, గోల్డ్ కాయిన్స్ పడుతున్నాయి, 500 రూపాయలు కట్టలుగా పడుతుంది అంటే అద్భుతంగా ఉంటుంది. ఆ ఊహ కానీ, ఆలోచన కానీ, ఇమాజిన్ కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించి చూడండి. మీరు మనస్ఫూర్తిగా ఊహించారు, ఫీల్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లోకి ప్రతిరోజు కూడా డబ్బు అనేది అలా వరదలా ఫ్లో అవుతూనే ఉండాలి, ఏదో ఒక రూపంలో. అంటే మీరు ఒక పని చేస్తున్నారు, మీకు ఒక 10 దారులు ఓపెన్ అవుతాయి, 10 doors ఓపెన్ అవుతాయి. ఎలా? ఏదో ఒక విధంగా మీరు చేస్తున్న పనికి ఇంకా సైడ్ ఏదైనా బిజినెస్ అన్న, సైడ్ జాబ్ అన్న, ఏదో ఒకటి ఆపర్చునిటీస్ అన్నవి మామూలుగా ఉండవు. ఏదో ఒక రకంగా డబ్బు అన్నది ఉరుకుల పరుగుల మీద వస్తుంది మీ దగ్గరికి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది కనుక మీరు ప్రతిరోజు చెయ్యగలిగారు అంటే ప్రతిరోజు కూడా మీ బ్యాంక్ అకౌంట్ని ప్రతిరోజు కూడా డబ్బుతో నింపేసుకోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నమ్మి చెయ్యండి, నమ్మకంతో చెయ్యండి. నమ్మకమే మన మూలధనం, నమ్మకమే మన పెట్టుబడి. ఎప్పుడు కూడా డౌట్ ఉంటే మనం ఏది కూడా సాధించలేం, అచీవ్ చేయలేం. డౌటీశ్వర్లు ఎప్పుడు కోటీశ్వర్లు అవ్వలేరు. ఈ విషయాన్ని అయితే బాగా గుర్తుంచుకోండి.
మీరు ఇలా కనుక ప్రతిరోజు చేస్తూ ఉన్నారంటే తరతరాలకి తరగని సంపద, మీ పిల్లలకి కూడా సరిపడా సంపదని మీరు సమకూర్చగలుగుతారు. ఇంకా దీనికి రూల్స్ ఏమీ లేవు, నియమాలు ఏమీ లేవు, ఎప్పుడు ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చు. దీనికి కులమత భేదాలు లేవు, మతాల అడ్డింపు ఏమీ లేవు. మనం ఇక్కడ మంత్రాలు స్తోత్రాలు ఏం చెప్పట్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని భావిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది, అలాగే నచ్చిందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.